పంజాబ్ లో గుర్తుంది కదా, మొన్న ఈ మధ్యన ఒక డైనమైట్ పేలుడు జరిగింది. డైనమైట్ అనేటటువంటిది సాధారణంగా సైన్యం దగ్గర, పోలీసుల దగ్గర ఉంటది, పారామిలిటరీ బలగాల దగ్గర ఉంటాయి, లేదా ఉగ్రవాదుల దగ్గర ఉంటుంటాయి. ఆ డైనమైట్ పేలడం అంటే ఇదివరకు అప్పట్లో కొన్ని స్టేషన్ మీద దాడి చేసి నక్సలైట్లు దోచుకెళ్లారు కాబట్టి అట్లాంటి డైనమైట్ ఏమో అనుకున్నాం. ఆ రోజు నక్సలైట్లు ఏమన్నా తమ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి, ఇటు రాష్ట్రాల్లో కుదరట్లేదు కాబట్టి 1వ తారీఖు డెడ్ లైన్ అయిపోయాక కావాలని చెప్పి పంజాబ్ లో ఏమైనా చేశారేమో అంటే కాదు, అది నక్సలైజం యాక్టివిటీ కాదని తెలియదు. ఇప్పుడు పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం బయట విసిరినటువంటి గ్రెనేడ్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని గుజరాత్ లో పట్టుకున్నాడు. బిక్రామహిత్ అనేటటువంటి వాడు, వీడి పేరు బిక్రామహిత్. వీడిని పంజాబ్ లో గ్రెనేడ్ వేశారన్నటువంటి కారణంగా పట్టుకున్నారు. వీడు పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ కింద పనిచేస్తున్నటువంటి వాడు అని తెలియదు. అంటే పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎందుకంటే అసలు ఆ డైనమైట్ కూడా పాకిస్తాన్ది కాబట్టి పాకిస్తాన్ స్మగ్లింగ్ అయిన దాన్ని వాడారన్న విషయం తేలాక అసలు సూత్రధారిని ఇక పట్టుకునే పనిలో ఉన్నారు.